హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఏపీలో కూటమిపై వ్యతిరేకత మొదలైంది. ప్రజల తరపున పోరాటం చేయాలని శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధ్వాన పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, నాయకులు, కార్యకర్తలు ప్రజల తరపున పోరాటం చేయాలని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న టీడీపీ వైన్యాన్ని ఎండగట్టాలని సూచించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి హామీలపై నాయకులను నిలదీయాలని సూచించారు. 6 నెలల కాలంలోనే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై తప్పుడు కేసులు పెడుతూ జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. 6 నెలల్లోనే వైసీపీ పాలనను, కూటమి పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. వైసీపీ పాలన అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటి నుంచే కార్యకర్తలకు అండగా ఉండేందుకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. సంక్రాంతి తర్వాత ప్రతి బుధ, గురువారాల్లో జిల్లాలోనే ఉంటానని ప్రకటించారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. విద్యార్థులకు ఫీజులు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలకు కష్టాలు రావడం సహజమేనని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రజల్లో వైసీపీపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుకునేలా నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు వైఎస్ జగన్. 36,000 నీకు 36,000 నీకు 36,000 అని చెప్పి ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000 నీకు 20,000 నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇవన్నీ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పి ప్రలోభాలు పెట్టిన నేపథ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితిలో కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది కూడా చెప్పినారు, అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, సాధ్యం కాని హామీలు అని చెప్పి సాధ్యం కావని తెలిసినా కూడా ఇస్తూ ఉన్నారు, మనం గమ్ముగా ఉంటే ఎలా అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాన్న ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్య లేదంటే, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని చెప్పి. కానీ ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా, చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా, అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా, ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది. 6 నెలలు తిరక్క మునిపి ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే, ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అనంటే, జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే జరిగింది. ఒకవైపున చర్చ పథకాల మీద ఈ మాదిరిగా చర్చ అనేది ఒకవైపున ఉంటే, మరోవైపున సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అవుతూ ఉంది. ఈరోజు ఫీజుల కోసం పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. డిసెంబర్ వచ్చేసరికి మామూలుగా జనవరి నుంచి ఫీజులు పెండింగ్. మన హయాంలో ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఒక నెల ఇన్స్పెక్షన్కు తావిచ్చి మరుసటి నెల ఇచ్చే పరిస్థితి.
ఈరోజు జనవరి నుంచి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి మన హయాంలో. కానీ ఈరోజు చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చు క్వార్టరు, ఏప్రిల్ మే జూన్ క్వార్టరు, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ క్వార్టరు, ఇప్పుడు ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్. ఈ జనవరికి వస్తే 4 క్వార్టర్స్ అంటే సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది.